ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్నలను నష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉన్నా మార్కెట్లో మాత్రం దళారీల దోపిడీతో చిత్తవుతున్నాడు రైతన్న. పైసా పెట్టుబడి పెట్టకుండా కమిషన్ ఏజెంట్లు లక్షలు సంపాదిస్తున్నారు. రైతుకి మాత్రం అన్యాయమే జరుగుతోంది. వర్షాలు కురవవు, బోర్లేస్తే ఎండిపోతాయి. 5 ఎకరాల పంట వేస్తే 2 ఎకరాలే చేతికొస్తుంది. ఎరువులు, పురుగు మందుల ఖర్చులు, రాత్రిళ్లు కాపలా కాయాలి. ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక పంట చేతికొచ్చాక దాన్ని మార్కెట్కు చేర్చేలోపు ఎన్నో ఖర్చులు. మార్కెట్కి చేర్చాక టై బజార్, మార్కెట్ కమిటీ ట్యాక్సులు భరించాలి. ఇక అప్పుడూడి పెడతారు కమిషన్ ఏజెంట్లు. ఇది నిత్యం కూరగాయలు సాగు చేసే రైతులకు ఎదురవుతున్న సమస్య. రాష్ట్రంలో ఏ మార్కెట్ చూసినా కూరగాయలు సాగు చేసే రైతులకు రక్షణ లేకుండా పోతోంది. రైతులు కష్టపడి పండించిన కూరగాయలకు సరైన గిట్టుబాటు ధర రావట్లేదు. ఎన్నో ఇబ్బందులతో సాగు చేసి మార్కెట్కు తరలించిన పంటలను పైసా పెట్టుబడి లేకుండా కమిషన్ ఏజెంట్లు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. తెల్లవారుజామున మార్కెట్కొచ్చిన పంటలకు కమిషన్ ఏజెంట్లు అడ్డగోలుగా రేట్లు నిర్ణయిస్తున్నారు. రైతుల సాధక బాధలేవి వాళ్లకి పట్టవు. 10 రూపాయలున్న ఐటెంను 15, 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు. రైతుల కళ్ల ముందే మారుబేరాలు జరుగుతున్నా ఏమీ ప్రశ్నించలేని పరిస్థితి రైతన్నలది. రైతుల దగ్గర నుంచి 2 చేతులు మారే ఆ కూరగాయల రేట్లు వినియోగదారుడి దగ్గరకొచ్చేసరికి రెట్టింపవుతున్నాయి. దాంతో అటు రైతుకి ఇటు కస్టమర్కి కాకుండా లాభమంతా మధ్య దళారులు మింగేస్తున్నారు. మార్కెట్కు పుదీనా, కొత్తిమీర, టమాటాలు, మిగతా అన్ని వస్తువులు కూడా తీసుకొస్తాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత రైతు రాష్ట్రానికి వెన్నెముక్కలు అంటాడు. కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయం వల్ల రైతు చాలా లాస్ అవుతున్నాడు. ఎందుకంటే పండించేటోడు కొనేటోడు బాధపడుతాడు. కానీ మధ్యన ఉన్న మధ్యవర్తులందరూ కూడా అధిక లాభాలు సమకూర్చి రైతు విషయానికి వస్తే మాత్రం వాళ్ళ దగ్గర ఎంతోనో కొంత ఇచ్చి మధ్యదారులు అన్యాయంగా మమ్మల్ని దోపిడీ చేసి ఈ మార్కెట్ను కూడా అన్యాయంగా దోపిడీ చేసి మధ్యదారులు రైతుల నుంచి తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు అమ్మి. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడడంతో ప్రభుత్వం కూరగాయల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. సబ్సిడీపై కూరగాయల విత్తనాలు అందిస్తోంది ఉద్యాన శాఖ. కొన్ని రకాల సీడ్స్ పై 90% రాయితీ కూడా ఉంటోంది. దాంతో జిల్లాలో చాలా మంది రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. అయితే పండించిన కూరగాయలకు ధరల నిర్ణయం మాత్రం దళారులదే అవుతోంది. మార్కెటింగ్ అధికారులు పట్టించుకోకపోవడమే ఈ సమస్యకు అసలు కారణం. ఇక్కడ మనం మార్కెట్లో తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్మాలంటే కూడా సరైన మాకు ధర గిట్టుబాటు ధర లేకుండా అవుతుంది. ఒక కొత్తిమీర మూట మేము తీసుకొచ్చినామంటే కొత్తిమీర పండిస్తాం సార్, మేము కొత్తిమీర పండిస్తాం కదా. అటువంటి కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు మా దగ్గర దళారులు 500లకు మూట, 20 రూపాయల కాడికి 30 రూపాయల కాడికి మూటలు తీసుకొని వాళ్ళు 100 రూపాయలు 80 రూపాయలు అమ్ముకుంటారు సార్. అటువంటి ధర మాకు కూడా రైతులకు అంత గిట్టుబాటు ధర వచ్చినట్టు ఉండాలి. ఇంకోటి ఉదాహరణ తీసుకుంటే టమాటాలు పండిస్తున్నాం. 4 నెలలు కష్టం చేసి 4 నెలల నాడు ఒక పంట వెళ్ళింది అనుకో, ధర లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. రైతులు అందుకోసం ఆత్మహత్యలు కానీ మందు విషయం తాగుడు కానీ అవన్నీ ఇట్లా ఈ రైతుకు వచ్చే నష్ట కష్టాలని ఇవే సార్. ప్రతి జిల్లాలో ప్రధాన పట్టణాల్లో మరిన్ని రైతు బజార్లు తెరిస్తే రైతులు, వినియోగదారులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని రైతు బజార్లలో గుర్తింపు పొందిన కమిషన్ ఏజెంట్లు మాత్రమే కొనే సౌకర్యం ఉంది. మిగతా చోట్ల ఇలాంటి సిస్టం ప్రవేశపెట్టాలి. రైతుకు ఇచ్చిన ధరలో 100కి 2 కాకుండా 10 రూపాయల కమిషన్ వసూలు చేస్తున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. అవసరమైతే రైతులే అమ్ముకునే సౌకర్యం కల్పించాలి. గతంలో పాలు, కూరగాయలు నగరాలు, టౌన్స్ కి తెచ్చేందుకు రైతుల కోసం ఆర్టీసీ గ్రామీణ బస్సులు నడిపేది. మళ్లీ వాటిని నడిపితే రైతులకు తడిసి మోపడుతున్న ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా కలిసొస్తాయి. పౌర సరఫరాలు, మార్కెటింగ్, ఉద్యానవన శాఖ అధికారులు కలిసి కూరగాయల ధరలను నిర్ణయిస్తే తప్ప రైతుకి గిట్టుబాటు ధర లభించే పరిస్థితి కనిపించడం లేదు.